ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లోని రెసిపీ వచ్చేసి చికెన్ ఇగురు. మనకి ఇది వామ్చారు కానీ లేకపోతే రసం పెట్టుకున్నప్పుడు లేదా సాంబార్ కానీ లేకపోతే కొంచెం పప్పుచారు చేసుకున్నప్పుడు అయితే ఇలా చికెను ఒక 4 ముక్కలు ఇగురులా పెట్టేసుకుంటే మనకి కాంబినేషన్ బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్ అనమాట. దీనికి ఏం ఆనియన్స్ కానీ టమాటా కానీ ఏం వేయించట్లేదు. ఒక ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి ఇందులో డైరెక్ట్గా చికెన్ అయితే వేసేసుకొని కొంచెం సాల్ట్, కారం, గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకొని దగ్గరికి మనం ఉడికించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఇగురు అయితే రెడీ అయిపోతుంది. చెప్పాను కదా, మనకి ఏదైనా పప్పుచారు కానీ లేకపోతే వామ్చారు కానీ ఏదైనా చేసినప్పుడు ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది. అంటే మనకి రసం కానీ లేకపోతే ఇవి చేసినప్పుడు మనకి ఇగురు ఇలా దగ్గరగా ఉంటే బాగుంటుంది కదా. నేనైతే రెగ్యులర్గా ఎప్పుడైనా సరే సాంబార్ చేసినా లేకపోతే వామ్చారు చేసినా ఇలాగే దగ్గరికి చేసేస్తానమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. ఏం లేదు, మనకు ఆనియన్స్ టమాటా అయితే అది మొత్తం ఈ రెసిపీకి అయితే స్కిప్ చేసేయటమే. ఓన్లీ కొంచెం జీలకర్ర, అలాగే చికెన్ కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా దగ్గరగా మగ్గించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చికెన్ ఇగురు అయితే రెడీ అయిపోతుంది. మనకి దీనికి గ్రేవీ అవసరం లేదు కదా, ఆల్రెడీ సాంబార్ కానీ పప్పు కానీ ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి చేయండి, అద్భుత అంటారు, చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్